కార్యక్రమంలోనికి మనం ముందు కొనసాగుదామండి. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు. వారమే కాదునైనా గతించిన 10 మాసాలు ప్రభునైనా మా జీవితంలో నుంచి నేను ప్రభు క్షేమకర్మగాను, ఆరోగ్యకరముగాను, మేలుకరముగాను ప్రభునైనా మీరే నడిపించి నైనా మరి 11వ మాసంలో 2వ తారీఖులో ఇటు రీతిగా మీ పాదాల చెంత మేము ఉండడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా మరి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. వస్తున్న వారిని త్వరగా తోడుకుని వచ్చి మీ సన్నిధానంలో నిలవబెట్టండి. ఈ సమయం అనేది, ఈ స్థలం అనేది కనుక తండ్రి, ఈ స్థలం చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దయచేయండి. అయినా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ఆత్మీయ మేలులు పొందుకోవాలి. అయినా మరి ఈ నెలలో మొదటి ఆదివారం కనుక తండ్రి, అయినా ప్రభు రాత్రి భోజన సంస్కారంలో కూడా మేము పాలుపంపులు పొందాలి కనుక మా హృదయాలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఆశలు కూడా ప్రభాన్ని నీ వైపు మీద ఉంచి, నీ మీద వచ్చి నైనా ప్రభా ఈ దినపునైనా ప్రభు ఆరాధన కూడుకున్న ప్రభు నీ మహిమార్థమే జరిగించుకోవడానికినైనా మీ కృప మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆత్మీయ మేలులు పొందుకోవాలి, అలాగే ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ కూడికను మేము ప్రారంభించుతుండగా తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాహస్తములు తోడుగా వచ్చి నడిపించండి. పాటల యందును వాక్యమందును మీరే మాకు తోడుగా ఉండండి. నేను ప్రభా ఈ కూడికను బట్టి మీరు మహిమపరచబడాలి, మీరు గణపరచబడాలి, నీ బిడ్డల మనం మేము ఆశీర్వదింపబడాలి. అట్టి కృప మాకు దయచేదురుగా కానీ చేసినటువంటి ప్రార్థన పాత్రని చేర్చుకుని కృపాదేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు ఉజ్జీ కీర్తన పుస్తకంలో నుండి స్తుతి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. స్తోత్రం చెల్లించుము అనేటువంటి పాట పాడి దేవుని స్తుతిద్దాం. మనకు వచ్చిన పాటే కనుక అందరం చక్కగా పాట పాడుతూ మనము దేవునిని స్తుతించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం చెల్లించమనే పాట 14వ పాట. ఎర్ర పుస్తకంలో 14వ పాట ఉంటుంది. దాన్ని తీసి పాడడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెల్లెంతమో, స్తుతి స్తోత్రం చెల్లెంతమో, యేసునాథుని మేలులో తలంచి, యేసునాథుని మేలులో తలంచి, స్తోత్రం చెల్లెంతమో, స్తుతి స్తోత్రం చెల్లెంతమో. దీవా
స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయ గీతము మనసార నేను పాడిదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఆల్ఫాయు నీవే ఓమేగాయు నీవే, ఆల్ఫాయు నీవే ఓమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు
వినయముతో నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. కంటికి కనపడని వెన్నీయో చెవికి వినపడని వెన్నీయో. కంటికి కనపడని వెన్నీయో చెవికి వినపడని వెన్నీయో. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక పాట పాడి దేవుని స్తుతించి దేవుని కనపడతాం.
కలుగును గాక. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఇంకొక పాట పాడుకొని దేవుని స్తుతించి దేవుని గణపరిచి మన ముందున్నటువంటి కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దామండి. మేడున్న మీదున్న పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏ సన్న లేకున్నా, నీకున్నదంతా సున్నా. మేడున్న